హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మురుడేశ్వరం ట్రిప్‌కొచ్చాం. కిరణ్, నాని, నందు మేము నలుగురం కలిసి ట్రిప్‌కొచ్చేసాం మురుడేశ్వర్‌కి బై ట్రైన్‌లో. అక్కడ గోపురం కనిపిస్తుంది కదా! అదే మురుడేశ్వర టెంపుల్. చాలా బావుంటది. చాలా హైట్‌లో ఉంటది. ఈ టెంపుల్‌కెళ్ళే ముందు ఇదొకటుంటది కోనేరులాగా. దీని పేరేంటో నాకు కూడా ఐడియా లేదు. చాలా బావుంటది ఇది కూడా చూడ్డానికి. ఇప్పుడు చూసిన దాని ముందే మురుడేశ్వర టెంపుల్‌కి వెళ్ళే దారి అని చూపించే సైన్ బోర్డ్ ఇది. లోపల నంది విగ్రహం ఉంది. నేను తీసుకున్న రూమ్ నుంచి అప్రాక్స్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటదిది. మనం అక్కడ టాప్‌లో కనిపిస్తుంది గదా! అక్కడి దాకా వెళ్ళొచ్చు పైకి. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచెల్లి లోపలికెళ్ళాలి. టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ అయితే 3:00కి టెంపుల్ ఓపెన్ చేస్తా అన్నారు. ఆ లోపు మేము సైట్ సీన్స్ మొత్తం చూసుకోవచ్చు ఇక్కడ. ఫస్ట్ అయితే మేము లిఫ్ట్‌లో పైకెళ్ళి వచ్చేస్తాం. ఇదంతా పార్కింగ్ ఏరియా. పెయిడ్ పార్కింగ్ ఇదంతా. పైకెళ్ళాలంటే దీనికి టికెట్ తీసుకోవాలి ఇక్కడ. పర్ హెడ్ 20 రూపీస్ ఏమో ఉంటది. పక్కనే లిఫ్ట్ ఉంటది. అక్కడ వెయిట్ చేస్తున్న వాళ్ళ ముందు 2 లిఫ్ట్స్ ఉంటాయి. ఆ లిఫ్ట్ ఎక్కి పైకెళ్ళడమే. ఇది పైకెళ్ళిన తర్వాత ఈ 17థ్ ఫ్లోర్ వ్యూ. 17థ్ ఫ్లోర్ నుంచి చూస్తే శివుని విగ్రహం ఇలా కనిపిస్తుంది. మేమెళ్ళినప్పుడు విగ్రహాన్ని రీపెయింట్ చేస్తున్నారు. ఇది ఇంకో సైడ్ వ్యూ. మనం వచ్చిన దారి నుంచి వెళ్ళి లెఫ్ట్ సైడ్‌లో ఉంటది. మొత్తం బీచ్‌లోనే ఉంటది ఇది. చిన్న చిన్న బోట్స్. వ్యూ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంది. ఇది 17థ్ ఫ్లోర్. పైన 18థ్ ఫ్లోర్ నుంచి చూపిస్తారండి. ఒక లిఫ్ట్ వచ్చేసి 17థ్ ఫ్లోర్ వరకు ఉంటది. ఇంకో లిఫ్ట్ వచ్చేసి 18థ్ ఫ్లోర్‌కెళ్తది. మేము ఎక్కింది 17థ్ ఫ్లోర్‌ది. ఇది వచ్చేసి 18థ్ ఫ్లోర్‌ది. ఇక్కడ నుంచి వ్యూ ఇంకా పర్ఫెక్ట్‌గా అనిపిస్తది. టెంపుల్ ఓపెన్ లేదు కాబట్టి చాలా క్రౌడ్ ఇక్కడే ఉన్నారు. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మనం అక్కడికే వెళ్ళడం. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ వ్యూ బై రోడ్. ఇది వచ్చేసి రైట్ సైడ్ బీచ్ ఏరియా ఉంటది. మనం ఇప్పుడు శివుని స్టాచ్యూ ముందు ఉన్నాం. ఇంకా పైకి వెళ్ళొచ్చు. ఇక్కడ కనిపించే ముందు ఇంకొక టెంపుల్ ఉంటది. అక్కడ దాకా వెళ్ళి మరీ రావచ్చు. వీడియో స్టార్టింగ్ ఫ్రంట్ నుంచి చూపించాను కదా! ఇది బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి ఇక్కడ కనిపిస్తుంది టెంపుల్. ఇది వచ్చేసి 3:00 ఓపెన్ అయింది. ఇంకాస్త మీదికి వెళ్తే మనకి ఇంకా వ్యూ పాయింట్ ఇంకా దగ్గరికి వస్తది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో స్టెప్స్ ఉంటాయి. అవి కూడా ఎక్కేసినామంటే నియర్ టు స్టాచ్యూ. పైకి వచ్చిన తర్వాత నంది విగ్రహం చాలా పెద్దది ఉంటది ఇక్కడ.
ముందు లెఫ్ట్ నుంచి వెళ్ళి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ పెయింటింగ్ వర్క్ నడుస్తుందని చెప్పేసి వెళ్ళనివ్వట్లేదు. అక్కడ మొత్తం స్టిక్స్తోని క్లోజ్ చేశారు, నో ఎంట్రీ అని బోర్డు పెట్టేసి. ఇక్కడ పైన హోటల్స్ కూడా ఉన్నాయి, రిసార్ట్స్ ఉన్నాయి. చూడండి ఎంత పెద్ద శివుని విగ్రహము. ఇక్కడ వ్యూ పాయింట్ చూసి ఎగ్జిట్ అయ్యే టైంలో ఇక్కడ నుంచి పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనం ఎగ్జిట్ అవ్వచ్చు కిందికి, ఇక్కడ దాకా వెహికల్స్ వస్తాయి. ఇది వచ్చేసి ఎంట్రీ పాయింట్స్, మళ్ళీ ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.